ఈరోజు ప్రశ్న, ద ఫస్ట్ వరల్డ్ టేక్ కాన్ఫరెన్స్ 2025 వాజ్ హెల్డ్ ఇన్ ఇండియా ఇన్ విచ్ స్టేట్? భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రపంచ టేకు సమావేశం 2025 ఏ రాష్ట్రంలో నిర్వహించారు లేదా నిర్వహిస్తున్నారు? ఫస్ట్ ఆప్షన్ కేరళ, సెకండ్ ఆప్షన్ కర్ణాటక, థర్డ్ ఆప్షన్ తమిళనాడు, ఫోర్త్ ఆప్షన్ మధ్యప్రదేశ్. మరి ప్రపంచ టేకు సమావేశం ఎక్కడ నిర్వహిస్తున్నారు 2025కు సంబంధించి అంటే మన దేశంలోని కేరళ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు. మరి కేరళ రాష్ట్రంలో సెప్టెంబర్ 17 నుంచి 20 తారీఖు వరకు ఈ యొక్క ప్రపంచ టేకు సమావేశాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది వార్తల్లోకి వచ్చింది. ఓకే, మరి అసలు ఈ ప్రపంచ టేకు సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారు? మరి మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నటువంటి 2025 వరల్డ్ టేకు కాన్ఫరెన్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? మరి ఇప్పటి వరకు ఎన్ని ప్రాంతాలలో ఈ వరల్డ్ టేకు కాన్ఫరెన్స్ నిర్వహించారో చూద్దాం. రైట్, చూడండి, భారతదేశంలో మొదటిసారిగా 5వ ప్రపంచ టేకు సదస్సు అంటే 5th, అంటే ఇప్పటివరకు 4 జరిగినాయి. మన భారతదేశంలో ఇప్పుడు జరుగుతుంది అంటే 2025 సెప్టెంబర్ 17 నుంచి 20 వరకు జరుగుతున్నటువంటిది 5వ ప్రపంచ టేకు సమావేశం. మరి ఈ 5వ ప్రపంచ టేకు సమావేశం ఎక్కడ నిర్వహించారయ్యా అంటే కేరళలోని కొచ్చిన్లో నిర్వహించడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయ్యా అంటే సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 20 వరకు నిర్వహించడం అనేది జరిగింది. ఇక ఈ సదస్సును కేరళ అటవీ పరిశోధనా సంస్థ, దీన్నే KFRI అంటారు, కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వీరు నిర్వహించడం జరుగుతుంది. మరి ఎవరి సహకారంతో అయ్యా అంటే ఇంటర్నేషనల్ టేక్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ మరియు జపాన్ యొక్క అంతర్జాతీయ ఉష్ణమండల కలప సంస్థ ITTO సహకారంతో కేరళ రాష్ట్రం యొక్క కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఈ యొక్క ప్రపంచ టేకు సమావేశాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఎన్నోదయ్యా ఈ సమావేశం అంటే 5వ సమావేశం. ఇక 4వ సమావేశం ఎక్కడ జరిగిందయ్యా అంటే 2022 సెప్టెంబర్ 5 నుంచి 8 తేదీల మధ్య ఆఫ్రికాలోని ఘనాలో నిర్వహించడం జరిగింది. ఆఫ్రికా ఖండంలోని ఘనాలో నిర్వహించడం జరిగింది. మరి మొదటి సమావేశం ఎక్కడ నిర్వహించారయ్యా అంటే మొదటి ప్రపంచ టేకు సమావేశాన్ని 2011లో కోస్టారికాలో నిర్వహించడం జరిగింది. కోస్టారికా అంటే మధ్య అమెరికా దేశమైనటువంటి కోస్టారికాలో నిర్వహించారు. ఇక రెండవది 2013లో బ్యాంకాక్లో నిర్వహించారు. బ్యాంకాక్లో నిర్వహించడం జరిగింది 2వ ప్రపంచ టేకు సమావేశాన్ని. ఇక 3వ ప్రపంచ టేకు సమావేశాన్ని, అంతర్జాతీయ ప్రపంచ టేకు సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారయ్యా అంటే 2015లో ఈక్వెడార్లో నిర్వహించారు. దక్షిణ అమెరికా ఖండ దేశమైనటువంటి ఈక్వెడార్లో 2015లో నిర్వహించారు. మరి 4వది ఎక్కడ నిర్వహించారండి? అది ఘనాలోని, అంటే ఘనాలో ఆఫ్రికా ఖండమైనటువంటి ఘనాలో నిర్వహించారు 2022లో. మరి ప్రస్తుతం జరుగుతుంది ఎన్నోది? 5వది. ఇది ఎక్కడ నిర్వహించారండి? మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. సో ఈ విధంగా ప్రపంచ టేకు సమావేశం అనేది నిర్వహించడం జరిగింది మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో. మరి టేక్ అనేది మనకి తెలుసు, ఇది ఉష్ణమండల అడవులలో పెరిగేటటువంటి ప్రధానమైనటువంటి వాణిజ్యపరమైన విలువ ఉన్నటువంటి మొక్క. మన ఆంధ్రప్రదేశ్లో పెరిగేటటువంటి ఎర్ర చందనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అదేవిధంగా ఉష్ణమండల ఆకురాల్చరణ్యాలలో ఇది ప్రధానంగా పెరుగుతూ ఉంటుంది టేకు మొక్క. కాబట్టి టేకు అనేది మనకు తెలుసు, వెడల్పైనటువంటి ఆకులతోటి గట్టి కలపనిచ్చేటటువంటి ఒక మొక్క ఈ యొక్క టేకు జాతికి చెందినటువంటి మొక్క. సో ఇది చాలా ప్రధానమైనటువంటి మొక్క. ఇక ఇంటర్నేషనల్ టేక్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, దీన్నే టేక్ నెట్ అని కూడా పిలుస్తారు షార్ట్ ఫామ్లో. మరి దీని ప్రధాన కార్యాలయం ఎక్కడున్నాయా అంటే కేరళ రాష్ట్రంలోని పీచీలో ఉంది. కేరళ రాష్ట్రంలోని ఎప్పుడైతే మనం చెప్పుకున్నామో కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది కూడా ఈ పీచీలోనే ఉంది. సో కాబట్టి ఈ పీచీలోని కేరళ అటవీ పరిశోధనా సంస్థ దీంట్లోనే ఉంది. అంటే ఈ యొక్క టేక్ నెట్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఈ యొక్క కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్నటువంటి పీచీ ప్రాంతంలోనే ఉంది. ఇక కేరళ అటవీ పరిశోధనా సంస్థ KFRI కేరళలోని త్రిశూర్లో ఉన్న పీచీలో ఉంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా. అదేవిధంగా 1975లో కేరళ ప్రభుత్వం దాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో భాగంగా స్థాపించింది. ఆ తర్వాత 2003లో దీనికి ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేస్తూ దీన్ని ఎందుట్లో చేర్చారయ్యా అంటే కేరళ స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్లో భాగంగా ఈ యొక్క
KFRIని చేర్చడం జరిగింది. సో ప్రస్తుతం ఈ KFRI ఆధ్వర్యంలోనే ప్రపంచ 5వ టేక్ సమావేశం అనేది నిర్వహించడం జరుగుతుంది కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్లో. ఓకే, థ్యాంక్ యూ.